ఘోరంగా ఉందా? హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా ఇన్స్టాలో చాలా రీల్స్ ఎక్స్పోజ్ చేసి మా అత్తమ్మను మా కజిన్తో గొడవ పడి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాను. ఇప్పుడు చూస్తే ఏమైందంటే రంజాన్ రోజు అది క్లోజ్ అని. ఆ విషయం మనకు ముందే తెలియదు. సో పక్కనే ఉన్న ఓపెన్ షాప్కి వెళ్ళి హలీం అయితే ఆర్డర్ చేసాం. ఓకే, 1/2 చెప్పిన ఎక్కువనే ఇచ్చేసాడు. దాని తర్వాత అక్కడ వేలాడుతున్న చికెన్ డ్రమ్ స్టిక్ చూసి అది కూడా నచ్చి ఆర్డర్ చేస్తాను. నాట్ బ్యాడ్. దాని తర్వాత ఏం చేద్దామని డబుల్ కా మీటర్ ఆర్డర్ చేస్తే అది కొంచెం డ్రైలా ఉంది. ఓకే అని అడ్జస్ట్ అయిపోయా. ఏం చేద్దామని అనుకునేవారు పక్కన వారు చూస్తుండగా ఆ రుమాల్ రోటీ చికెన్ కర్రీ ఆర్డర్ చేస్తే అది చూసేవరకే ఎలానో అనిపించింది. దాని బదులు పాయ ఆర్డర్ చేస్తే ఇది ఇంకా బ్రహ్మాండం. ఇక సరే ఆర్డర్ చేసా అని టేస్ట్ చేస్తే టేస్ట్ ఏమంత అనిపించలేదు. సాల్ట్ లేదని బాగా అనిపించింది. మళ్ళీ తర్వాత సాల్ట్ తెప్పించుకొని యాడ్ చేసుకొని కష్టపడి ఆ పీసెస్ అయితే తినడానికి ట్రై చేశాను. రోటీ అయితే పార్సల్ చేసేసుకున్నాను. పక్కన వాళ్ళు బిర్యానీ తింటున్నారని చూసి నేను కూడా ఆర్డర్ చేద్దాం అనుకున్నా. ఆర్డర్ అయితే చెప్పి పక్కన వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసే వరకు చూసి వాళ్ళు తింటుండగా ఎలా ఉందంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోయాం. వెళ్తుండగా ఇక కజిన్కి దహిపూరి అంటే అది ఆర్డర్ చేస్తే ఆబ్వియస్లీ షేరింగ్ ఇస్ కేరింగ్గా నేను ఒకటి తినేసి అలా మా అత్త ఒకటి తినేసి మిగతావి తనకి ఇచ్చేసి ఇక చాలా కష్టంగా ఇష్టంగా వెళ్ళాను కాబట్టి అలా వచ్చేసాం.